ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలు, ఇందులో కర్కాటక రాశి వారికి తెలుసుకుందాము. 2026 మార్చి 19న ప్రారంభమయ్యే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గ్రహగతులు మరియు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ పరిహారాలు పాటించాలి, ఏ ప్రమాద సూచనలు ఏమన్నా ఉంటే వాటికి ప్రివెన్షన్గా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఆదాయ వ్యయాల గురించి పంచాంగ వివరాలు క్లుప్తంగా ఇవన్నీ కూడా ఇందులో చర్చించుకుందాము. ఆరోగ్యం, ఆదాయం, విద్య, బిజినెస్, కెరీర్ పరంగా, విదేశీ ప్రయాణాలు గురించి, ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి అన్ని విషయాలు కూడా, కోర్టు వ్యవహారాలు, ఆస్తి వ్యవహారాలు, వీటన్నిటి గురించి కూడా ఇందులో చర్చించుకుందాము. ముందుగా ఉగాది పంచాంగం రాశి వివరాలు క్లుప్తంగా తెలుసుకుందాము. అంటే 2026 మార్చి 19వ తేదీ గురువారం నాడు ఉగాది సంవత్సరం, శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026 నుండి 2027 సంవత్సరానికి గాను ఈ ఫలితాలు వర్తిస్తాయి. అంటే మార్చి నుంచి మార్చి వరకు. తిథి చైత్ర శుద్ధ పాడ్యమి, ఆ రోజు మార్చి 19వ తేదీ. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రాలు 4 పాదాలు కూడా వెరసి ఈ 9 పాదాల వారికి, ఈ కర్కాటక రాశిలో వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి, ఈ నక్షత్రాల పాదాల వారందరికీ కూడా అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు మీరు కోరినట్లుగానే, అంటే శాస్త్రరీత్యా 2026-27 సంవత్సరానికి కర్కాటక రాశి వారి గణాంకాలు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అంటే కనుక, ఆదాయం 2 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యం 4, అవమానం కూడా 4 గాను సూచించటం జరుగుతుంది. ఇక ఈ విధమైన ఫలితాలు, ఆదాయ వ్యయాలు, ఆదాయం తక్కువగాను, ఖర్చులు అత్యధికంగాను ఉన్నాయి ఈ సంవత్సరంలో. ఈ కర్కాటక రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం అనేది ఇది ఇండికేషన్స్ ఈ విధంగా సూచిస్తున్నాయి అనేది చెప్పవచ్చు. అయితే ఈ సంవత్సరంలో ముఖ్య గ్రహ సంచారాలు, అంటే సంవత్సర ఫలితాలకి శని, గురు, రాహుకేతువుల్ని మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. అయితే శని మీ రాశికి 9వ స్థానమైన మీనరాశిలో భాగ్యస్థానములో సంచరిస్తున్నారు. దీనివల్ల మిశ్రమ ఫలితాలే ఉంటాయి అనేది చెప్పవచ్చు. ఇక గురువు స్థానచలనాలు 2-3 రాసులు స్థానచలనం ఉంటుంది ఈ సంవత్సరంలో, మార్చి నుండి మళ్ళీ మార్చి వరకు 27 వరకు కూడాను. అయితే జూన్ 2, 2026 వరకు 12వ స్థానంలో ఉండి ఆ తర్వాత మీ రాశిలోకి, లగ్నంలోకి ప్రవేశిస్తాడు. రాశి అవనివ్వండి, లగ్నం అవనివ్వండి. జూన్ తర్వాత మీకు అత్యంత శుభకాలం ప్రారంభమవుతుంది. అంటే హంస మహాపురుష యోగం అనేది ఏర్పడుతుంది ఈ కర్కాటక రాశి వారికి జూన్ తర్వాత అనేది చెప్పవచ్చు. ఇక రాహుకేతువులు అంటే నవంబర్ 1 నుంచి కర్కాటక రాశికి డిసెంబర్ దాటి జనవరి 24, 2027 వరకు కూడా సింహరాశిలో ద్వితీయ స్థానంలో సంచరించటం జరుగుతుంది. తదుపరి తర్వాత మరలా వెనక్కి కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు అనేది ఇది గురుగ్రహ సంచారాల వివరాలు. అయితే అత్యంత శుభకాలం ప్రారంభమవుతుంది అనేది జూన్ తర్వాత ఈ కర్కాటక రాశి వారికి అనేది సూచించవచ్చు. ఇక రాహువు, కేతువు ప్రస్తుతానికి కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు. ఈ రాహువు 8వ స్థానంలో అష్టమ రాహువు సంచారం జరుగుతుంది. కేతువు 2వ స్థానంలో సంచరిస్తారు. ఆరోగ్య మరియు కుటుంబ విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈ సంచారాలు డిసెంబర్ 4 వరకు కూడా ఉంటాయి ఈ ప్రభావాలు. అయితే డిసెంబర్ 4 నుండి రాహుకేతువులు స్థాన మార్పు ఉంటుంది. రాహువు మకరంలోకి, కేతువు
కర్కాటక రాశిలోకే రావటం జరుగుతుంది. ఈ విధంగా ఈ గ్రహ మార్పుల వల్ల ఈ ప్రభావాలు అయితే గోచారం పరంగా సూచిస్తున్నాయి. అయితే వివిధ రంగాలలో వివిధ విభాగాలకి వివిధ సందర్భాలకి సంబంధించి ఏ విషయాలకి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారికి అనేది క్లుప్తంగా చెప్పుకుందాము. ఇక ఫైనాన్షియల్గా చూస్తే కనుక ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం కంటే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. పొదుపు పథకాలు ఏవి కూడా వీరికి కలిసి రావు ఈ సంవత్సరంలో అనేది సూచిస్తుంది. డబ్బు మంచి నీళ్లలా ఖర్చు అయిపోయేదే ఎక్కువగా ఉంది. అంటే ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది. కాబట్టి అప్పులు ఈ పరిస్థితులు కూడా ఎదురవ్వచ్చు. ఇక కెరీర్ పరంగా ఉద్యోగస్తులకైతే కనుక జూన్ తర్వాత ఎక్కువగా ప్రమోషన్స్కి అవకాశాలు, వారి స్టేటస్ హోదా పెరిగే అవకాశాలు, ఉన్నత పదవులు లభించే అవకాశాలు, ఉన్నతాధికారులకి ఆశించిన మార్పులు అయితే వస్తాయి ఈ కర్కాటక రాశి వారికి అనేది చెప్పవచ్చు జూన్ తర్వాత నుండి. ఇక ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా చూస్తే కనుక చిన్నపాటి అనారోగ్య సమస్య ఉండవచ్చు. అష్టమ రాహు కారణంగా అయితే కనుక ప్రమాద సూచనలు, యాక్సిడెంట్ ఇండికేషన్స్ సూచించడం జరుగుతుంది. ఎక్కువగా యాక్సిడెంట్ ప్రమాదాలు ఉన్నందున వాహన ప్రయాణాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ కర్కాటక రాశి వారు అనేది సూచిస్తుంది. అష్టమ రాహు కారణంగా అక్కడ కుజుడు కూడా సంచరించటం ప్రస్తుతానికి అనేది కుజుడు ఆ స్థానానికి వచ్చినప్పుడు అక్కడ అంగారక యోగం కూడా ఏర్పడినందువల్ల ప్రమాద సూచనలు ఇంకా అవి మంత్లీ ఈ ప్రభావాలు చెప్పుకునేప్పుడు, ఫలితాలు చెప్పుకునేటప్పుడు మాస ఫలితాలలో ఇంకా ఎక్కువగా క్లోజ్గా చెప్పడం జరుగుతుంది. అక్కడ 9 గ్రహాల గురించి కూడా యుతి దృష్టి సమనత్వానుగుణంగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఇలాంటి ఇండికేషన్స్, సూచనలు ఇంకా ఎక్కువగా అక్కడ చెప్పవచ్చు. ఇది 4 రాశుల గురించి సంవత్సర ఫలితాలు కాబట్టి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ కర్కాటక రాశి వారికి వాహన ప్రమాద సూచనలున్నాయి. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బిజినెస్ పరంగా ఊహించని లాభాలైతే వచ్చే అవకాశం ఉంటుంది. 8లో రాహువు ఆకస్మిక లాభాలకు కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జూన్ తర్వాత అనేది సూచించటం జరుగుతుంది. ఇక విద్యార్థులకైతే కనుక అనుకూల సమయంగానే ఉంటుంది. ఇక ఫారెన్ రిలేటెడ్ ఎడ్యుకేషన్కి అయితే కనుక వారు వెళ్ళాలనుకునే వారికి ఫలితాలు ఫలిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది గోచార ఫలితాలలో. ఇక ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు కూడా ఫిబ్రవరి 27 తర్వాతే సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఈ లోపల అంత అనుకూలంగా రావు అనేది గోచారంలో గోచరిస్తోంది. ఇక కుటుంబంలో దంపతుల మధ్య స్వల్ప కలహాలకి అవకాశం కనిపిస్తుంది గోచారంలో. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా అలాగే శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది కుటుంబ పరంగా. ఇక కళాకారులకైతే ఈ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి కళాకారులకి మంచి గుర్తింపు లభిస్తుంది. నటన, మోడలింగ్ రంగం, సినిమా, సృజనాత్మక రంగాలలో ఉన్న వారికి వీరందరికీ కూడా కొత్త అవకాశాలు లభిస్తాయి అనేది కూడా సూచిస్తుంది. వీరందరికీ ఈ సంవత్సరంలో బాగుంది. ఇది మనం ఒక్కొక్క వివరం ప్రకారంగా శుభాశుభ ఫలితాలు చెప్పుకోవటం జరిగింది. అయితే పరిహారాలు, నివారణలు, సాధారణ నివారణలు అనేది సూచించటం జరుగుతుంది. ఇప్పుడు శని శాంతి కోసం ప్రతి శనివారం శివాలయాన్ని దర్శించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి, శని ప్రభావాలు తగ్గుతాయి అనేది. జూన్ వరకు కూడా గురుచరిత పారాయణం లేదా గురు దక్షిణామూర్తి స్తోత్రం చదవండి జూన్ వరకు కూడా అనేది. ఎందుకంటే గురువు వేస్థానంలో సంచరించడం జరుగుతుంది జూన్ వరకు కూడా. జూన్ నుండి రాశిలో ప్రవేశిస్తాడు, ఉచ్చస్థితిలో ఉంటాడు అది. కాబట్టి ఇక రాహువుకి దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల అష్టమ రాహు దోషం కూడా తగ్గుతుంది అనేది సూచించడం జరుగుతోంది. ఇక ప్రమాద నివారణలకి ప్రయాణాల ముందు హనుమాన్ చాలీసా పఠించడం చాలా మేలు. హనుమాన్ చాలీసా పఠించి బయటికి ప్రయాణాలకి
ఉపక్రమించిన కొద్దిపాటి ప్రమాద సూచనలకి తగ్గుముఖం అనేది సూచించటం జరుగుతోంది. ఇది ఈ కర్కాటక రాశి వారికి 2026-27కి గాను శ్రీ పరాభవనామ సంవత్సర ఫలితాలు, గోచార అంచనాలు చెప్పటం జరిగింది శాస్త్రీయంగానే. ఈ సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. ధన్యవాదములు.